సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, ఇండస్ట్రీలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ పర్సంటేజ్ విషయం కావచ్చు, లేకపోతే ఛాంబర్లో వచ్చి చాలామంది మాట్లాడడం కానీ మనం అన్నీ చూస్తున్నాం ఈ పర్సంటేజ్ విషయం పైన. అండ్ July 3 నుంచి వస్తున్న సినిమాలకి ఈ పర్సంటేజ్ అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి నిన్న ఒక ఛాంబర్లో మీటింగ్ కూడా జరిగింది. సో ఈ విషయం పైన అండ్ మనతో మాట్లాడడానికి నట్టికుమార్ గారు అయితే ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, ఏంటి ప్రజెంట్ సినారియో ఏంటి సార్? మొత్తం July 3 నుంచి పర్సంటేజ్ సిస్టమ్ అనేది అమల్లోకి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అమల్లోకి రావాలండి, అమల్లోకి వస్తుంది. ఎవరు కూడా ఇక్కడ ఎవరు పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వనని చెప్పట్లే. ఎగ్జిబ్యూటర్ తగ్గాలి, డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసుకోవాలి, ప్రొడ్యూసర్ బాధ కూడా అర్థం చేసుకోవాలి, ప్రొడ్యూసర్కి సినిమా తీస్తే ఎంత తేడా వస్తే ఏమవుద్ది అని అర్థం చేసుకోవాలి. ప్రాపర్టీ ఓనర్గా మీకు సినిమా గెట్ అవడానికి, మీకు బ్రేక్ ఈవెన్ అవడానికి మీకు ఎంత దాకా కావాలో డిస్ట్రిబ్యూటర్కి కూడా బ్రేక్ ఈవెన్ అవడానికి కావాలి. అలాగే నిర్మాతగా ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అవడానికి కావాలి. ఏ నిర్మాత శ్రేయస్కరంగా లాభాలతో ఉన్నాడు, ఏ నిర్మాత చక్కగా హ్యాపీగా ఉన్నాడు చెప్పండి. ఇల్లులు అమ్ముతున్నారా కానీ ఇల్లులు కొంటున్నారా? డిస్ట్రిబ్యూటర్లు ఇల్లులు అమ్ముతున్నారు కొంటున్నారా? మీ ప్రాపర్టీ అయితే హ్యాపీగా మీ ప్రాపర్టీ పెట్టుకొని రేట్లు పెరుగుతూనే ఉన్నాయి కదా. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు 7,30,000 రెంట్ ఉంటే దాన్ని 25 లక్షలు అడగడం తప్పు. 7,30,000 10 లక్షలు అడగండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతే తప్ప, నేను ఉదాహరణకు చెప్పా, పర్సంటేజ్ సిస్టంలోనే ఇప్పుడు 7,30 రెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, మీరు 10 వచ్చేటట్టు చూసుకోండి. 25 లక్షలు రావాలంటే అవతల కాస్త డిస్ట్రిబ్యూటర్ ఏమవుతాడు, నిర్మాత ఏమవుతాడు? ఇప్పుడు ఆల్రెడీ 31 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, ఆల్రెడీ చాలా సినిమాలు అడ్వాన్స్ ఇచ్చున్నారు, అందరూ డిస్కషన్ ఉంది కదా. మీరు రాత్రి పర్సంటేజ్ సిస్టమ్ చేయాలంటున్నారు. మీరు పర్సంటేజ్ సిస్టమ్ చేయాలి, ఇప్పుడు రాత్రి చేయాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది. లేదు, కొంచెం టైం తీసుకొని చేయాలంటే హీరోలతో కూర్చోవాలా, హీరోయిన్లతో కూర్చోవాలా, డైరెక్టర్లతో కూర్చోవాలా, ఏమైనా టెక్నీషియన్తో కూర్చోవాలి. అవన్నీ చేసుకొని January 30 చేద్దామంటే ఒక సిస్టమ్ వస్తుంది. లేదు, అవసరం లేదు, ఇప్పటికిప్పుడే మనకు పర్సంటేజ్ సిస్టమ్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్ దాంట్లో మిగిలిన దాంట్లో కొంత ఇవ్వగలుగుతారు, ప్రొడ్యూసర్ దాంట్లో మిగిలిన దాంట్లో కొంత ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు ఏవన్ టెక్నిక్స్ తీసేసుకున్నారు కనుక ఇది మీకు ఏది కావాలనేది మీరే నిర్ణయించుకోండి. తాత్కాలిక పర్సంటేజ్ కావాలా, శాశ్వత పర్సంటేజ్ కావాలా, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. లీజు ఓనర్లు ఎవరైతే ఉన్నారో, లీజు ఓనర్లు దీన్ని పెత్తనం చేస్తున్నారు, దాన్ని కరెక్ట్ కాదు. అది నేను సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు రిక్వెస్ట్, మీరు దాని మీద కూర్చుంటే సబ్ కమిటీలో వన్ సైడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకనే మీరు మంచి చెప్పినా, ఎస్ మీరు మంచి చేయాలనుకుంటున్నారు, కానీ మాకు ఎంతసేపు మీరు మా కంట్లో లీజ్ ఓనర్ మాకు అన్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం కాబట్టి, అదే ఇంప్రెషన్ మీద ఉన్నాం కాబట్టి కేఎల్ నారాయణ గారిని, శ్యాంబాబు గారిని కూర్చోబెట్టి మీరు ఎగ్జిక్యూటివ్ వైపు ఉండండి, నిర్మాతల బాధ చూడండి, అందరూ చూసి ఒక సామరస్యంగా సెటిల్మెంట్ చేయండి. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కనుక. అందుకని ఇది నా ఒక్కటి కాదు, మెజార్టీ అండ్ నిర్మాతల అభిప్రాయం ఇది. అందరూ బాధపడుతుంటే అడుగుతారు కాబట్టి కొంతమందికి భయం ఉండొచ్చు సార్. ఎక్కువ అదే సార్ అడుగుతున్నా. ఇప్పుడు కేవలం ఎలాంటి ఇష్యూ జరిగినా నట్టికుమార్ గారు మాత్రమే ప్రొడ్యూసర్స్ వాయిస్గా వినిపిస్తుంది. మిగతా మంది చాలామంది మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కేవలం నట్టికుమార్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? నట్టికుమార్ సినిమాలు తీయడు కాబట్టి, నట్టికుమార్ డిస్ట్రిబ్యూషన్ చేయడు కాబట్టి, నట్టికుమార్ ఏ దానికి భయపడ్డు కాబట్టి, నట్టికుమార్ ఒక దగ్గర నించోట్లేదు కాబట్టి, ఒకరి దగ్గర చేతులు కట్టుకొని నించోట్లేదు కాబట్టి, నట్టికుమార్ ఏదున్నా ముఖం మీద మాట్లాడతారు కాబట్టి, ప్రజలకు నా మీద ఉన్న నమ్మకాన్ని నేను కంపల్సరీ రెటిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రేక్షకులు కావచ్చు, ప్లస్ నాకున్న నిర్మాతలు కావచ్చు, నాకు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబ్యూటర్లు కావచ్చు, నా మీద ఉన్న నమ్మకానికి నేను 100% నేను బయట చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. తక్కువ వాళ్ళు రావట్లేదు అంటే ఒకరికి భయం ఉండొచ్చు, ఒకరికి హీరో డేట్స్ ఇస్తాడు ఇవ్వడం ఏమైనా భయం ఉండొచ్చు, లేకపోతే ఒకరికి మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ ఏమైనా మళ్ళీ రారేమైనా భయం ఉండొచ్చు, లేకపోతే కొంతమంది హీరోలు అందరూ బయటకు ఎక్కితే మీకు ఎందుకు ఇస్తాం డేట్స్ అని అనొచ్చు. ఇవన్నీ కూడా కోట్లాది రూపాయలు అందరూ ఇన్వెస్ట్మెంట్ లావాదేవీలు ఉంటాయి కాబట్టి, ఆ లావాదేవీల్లో మనకి ఎందుకు బయటకు వస్తే ప్రాబ్లం అని చెప్పేసి రాకపోవచ్చు. ఎందుకంటే అందరూ మైక్ కాడికి రావాలని ఏం లేదు, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం చెప్పొచ్చు, వాళ్ళ ఆలోచన కూడా మనం చెప్పొచ్చు. ఒక ఆమె బాధపడుతూ అక్కడ కూర్చుంటుంది, బాధపడుతూ కూర్చుంటే ఆమె ఆకలితో బాధపడుతుందా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుందో మనం తెలుసుకొని, అమ్మా మీకు ఏ బాధ అని అడుగుతాం. అలాగే మా నిర్మాతల బాధని నాకు తెలుసు కాబట్టి, వాళ్ళ మౌనాన్ని నాకు తెలుసు కాబట్టి, వాళ్ళ కష్టాన్ని నాకు తెలుసు కాబట్టి, నన్ను ఇంకేం చేయలేరు. నన్ను సస్పెండ్ చేస్తారా? నేను ఇంకా మైకులో మాట్లాడతా. నన్ను ఏం చేయగలుగుతారు? నన్ను ఏమి చేయలేరు. నేను ఎందుకంటే సినిమాలు తీసే ఓపుగా నాకు లేదు. ఇంత ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇలా సినిమాలు నేను చెయ్యను.
కనుక నాకేంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. కనుక మా నిర్మాత సోదరులు, మా ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్ సోదరులకు అందరికీ న్యాయం జరిగే విధంగా నేను మాట్లాడతాను. ఎవరిని నేను కించపరచను. ఎవరి వ్యక్తిగత థియేటర్లు మూసేస్తానంటే వాళ్ళ ఇష్టం, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మూసేస్తానంటే వాళ్ళ ఇష్టం, సినిమాలు తీయను అంటే వాళ్ళ ఇష్టం. కానీ సినిమా తీసినా ఎవరు రైట్ లేదు. సినిమా నువ్వు నాకు ఎందుకు వెయ్యవు అని అడిగే రైట్ ఎగ్జిబ్యూటర్ లేదు. సినిమా నేను ఎందుకు ఇవ్వను అని నువ్వు ఎందుకు వేయట్లేదు అని అడిగే రైట్ డిస్ట్రిబ్యూటర్కి లేదు. అలాగే సినిమా ఎందుకు తీయట్లేదు అనేది నిర్మాతకు క్వశ్చన్ చేసేది నిర్మాతకు లేదు. అంటే ఇవన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళదండి. డిమాండ్ ఆఫ్ సప్లై. పెద్ద సినిమాని ఎగ్జిబ్యూటర్ వస్తాడు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, చిన్న సినిమాకి డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ దగ్గరికి వెళ్తాడు. ఇదంతా ఒక చైల్డ్ లింక్ అండి. కూర్చొని మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకొని సామరస్యంగా, అంటే మనం 7 లక్షలను 10 పెంచడానికి చూసుకుందాం కానీ 25 పెంచడానికి చూడకుండా, అలాగే డిస్ట్రిబ్యూటర్తోనే ఎగ్జిబ్యూటర్ మాట్లాడుకోవాలి తప్ప డైరెక్ట్ డీలింగ్ అనేది లేదు. నార్త్ ఇండియా అటికాస్ ఏమైనా వ్యవస్థ ఉందేమో తప్ప ఇక్కడ మాత్రం ఇంకా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉంది, అలాగే ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ ఉంది. ఆ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎగ్జిబ్యూటర్ వ్యవస్థ చూడాలి. మేము థియేటర్లో మూసేస్తాము అంటే అది వాళ్ళ రైట్. అలాగే మేము సినిమాలు తీయము, మేము ఓటీటీలు వేసుకుంటాం, లేకపోతే డిటిహెచ్లు వేసుకుంటాం అంటే వాళ్ళ రైటు. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థకి డిస్ట్రిబ్యూషన్ ఉంటే చేస్తాం, లేకపోతే మామూలు కాముకు కూర్చుంటాం అంటే వాళ్ళ రైట్. అంతే తప్ప ఎవరిని బెదిరించటానికో, ఎవరిని శాసించటానికో, ఎవరిని మనం ఇది వెయ్యండి అని చెప్పడానికి ఇస్ నాట్ రైట్. అంటే రైట్ మనకు లేదు. ఇది స్వేచ్ఛ, ఎవరిష్టం వాళ్ళది. డబ్బు పోతే మనం తెచ్చివ్వండి. ఈరోజు అఖండ డబ్బు పోయింది, ఎవరైనా తెచ్చిస్తారా? ఏ ఎగ్జిబ్యూటర్ అయినా వాటాలు ఇస్తాడా? ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బులు పోయాయి, ఏ వాటైనా తెచ్చిస్తారు ఎవరన్నా? ఇవ్వరు కదా. మరి అలాగే లాభాలు వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు కదా, నష్టాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళ బాధ వాళ్ళకు ఉన్నాయి. ఒక 10 సినిమాలు హిట్ అయ్యి ఒక్క సినిమా ఫ్లాప్ అయితే మొత్తం పోతుందిగా. మరి డిస్ట్రిబ్యూటర్కి ఎగ్జిబ్యూటర్కి అదే, డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి అదే పరిస్థితి కదా. కనుక పెద్ద మనసు మీరు అర్థం చేసుకోండి. ఇక లీజు వానర్లో పెత్తనం ఎక్కువైపోయి వాళ్ళు ఆడుతున్న డ్రామా అని అంటున్నారు చాలామంది. బ్యాక్ ఎండ్ వాళ్ళు ఉండి మాట్లాడిస్తున్నారు. అందుకనేసే దానికోసమని మనం ఏమంటున్నాం, దయచేసి మీరందరూ తప్పుకోండి. నిజమైన ఎగ్జిబ్యూటర్ రండి, బీఫామ్ లైసెన్స్ ఓనర్, అలాగే డిస్ట్రిబ్యూటర్ రండి, ప్రొడ్యూసర్ రండి, డిస్కస్ చేసుకోండి, కూర్చోండి, మంచి వాతావరణంలో చేసుకోండి. కేఎల్ నారాయణ గారు అండ్ శ్యాంబాబు గారు ఆధ్వర్యంలో చేసుకుంటే బాగుంటుంది. మీరు స్వచ్ఛందంగా తప్పుకుంటే, ఎందుకంటే మీరు ఏది చెప్పినా కూడా మాకు లీజు ఓనర్ అనిపిస్తుంది. మీరు ఏది చెప్పినా మీ థియేటర్ల కోసమే చెప్పుకుంటున్నారు అనిపిస్తుంది. మీరు ఏది చెప్పినా నిర్మాతలు వ్యతిరేకంగా చెప్పినట్టు అనిపిస్తుంది. కనుక దయచేసి ఇది నా అభిప్రాయం కాదు, మెజారిటీ పీపుల్ అభిప్రాయం కాబట్టి, అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ మెజారిటీ పీపుల్ అభిప్రాయం ఇది. దయచేసి మీరు కూడా అందరూ కూడా ఆలోచించి మీరు కూడా మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఆలోచన తీసుకోండి, హెల్దీ వాతావరణం తీసుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పెద్ద సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నారు సార్, ప్రాఫిట్ అండ్ లాస్. ఫ్రమ్ ద డే 1 మీరు పెద్ద సినిమాకి మీ వాయిస్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు, పర్సంటేజ్ సిస్టమ్ దీన్ని కరెక్ట్ కాదు, ఇక్కడ వద్దు అని చెప్పేసి. అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది చెప్పేది ఏంటంటే, సినిమా కలెక్షన్స్ ఒకటి, వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఒకటి, అంత కొంచెం లాసెస్లో నడుస్తుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది సార్. యాజ్ ఏ మీకున్న ఎక్స్పీరియన్స్ పరంగా మీకున్న ఇన్ఫర్మేషన్ సార్, ఈ ఫేక్ న్యూస్. ఫస్ట్ ఆఫ్ ఉన్న కలెక్షన్ మాత్రమే అక్కడ చూపిస్తున్నారు. ఇది రియల్ కలెక్షన్ నేను కూడా కనిపెడుతుంది, నేను కూడా చూస్తున్నాను, అంత రియల్ కలెక్షన్ చూపిస్తున్నారు. ఇక్కడ అబద్ధం కలెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ నుంచి దీని మీద నెగిటివ్ ప్రొఫైల్ చేసిన వారు కొంతమంది ఏదో మాట్లాడవచ్చు. ఫస్ట్ డే 1 నుంచి నెగిటివ్ సూపర్ ఫ్లాప్ అంటున్నారు. నేను ఫస్టే చెప్పాను, 6 నెలల ముందు చెప్పాను సినిమా బ్లాక్ బాస్టర్ అని, మళ్ళీ మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇస్ అ బ్లాక్ బాస్టర్. 50 రోజుల సినిమా, 300 సెంటర్లో 50 రోజుల సెంటర్ కంపల్సరీ ఆడుతుంది. ఇది మాత్రం సినిమాకి తగ్గదు. ఇవాళ కూడా స్టడీగా కలెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడా కూడా డౌన్ ఫాల్ అవ్వలేదు. ఇది రామ్ చరణ్ గారి కష్టం. రామ్ చరణ్ గారు దాని మీద జీవించాడు, ఆయన కోసమే కలెక్షన్స్ వస్తున్నాయి. ఆయనే ఒంటి చేతి మీద సినిమాను మోసాడు. కనుక నార్త్ ఇండియా చాలామంది చెప్తున్నారు, నార్త్ ఇండియాలో అనుకున్నంత రాలేదు, వాస్తవం. హీరోగా పాస్ అయ్యాడు, నేషనల్ ఆర్టిస్ట్గా పాస్ అయ్యాడు. కనుక అక్కడ ఈ సినిమాని కొంచెం జనాలు ఆ కలెక్షన్స్ మీదుగా ఆదరించలేదు. ఓవర్ సైజ్ అనేది మళ్ళా చెప్తున్నాను మీకు, ఓవర్ సైజులో ఆర్థిక మాన్యం ఇబ్బంది ఉంది, కష్టం. అక్కడ మొత్తం టోటల్ యుద్ధాల వాతావరణంలో సినిమాలు గుంపుగూడిగా థియేటర్లో సినిమా చూస్తే ఏ టైంలో ఏ బాంబు పడుతుందో, ఏ టైంలో ఏం జరుగుతుందో, ఒక భయభ్రాంతుల భయంకర ప్రాంతంలో టైంలో ఉన్నప్పుడు మేము సినిమా చేసాం కాబట్టి ఆ సినిమాకు అనుకున్నంత కలెక్షన్ రాలేదు. రెండోకి ఏంటంటే ఆర్థికంగా యుద్ధాలు జరగడం వల్ల, డాలర్ రేటు పెరగడం వల్ల ఇక్కడ ఆల్రెడీ ఒక డాలర్ సినిమా పెట్టి చూడాలంటే కొంచెం కష్టకాలంలో ఉంది కాబట్టి కొంచెం కలెక్షన్ తగ్గడం మాత్రం వాస్తవం. ఆల్రెడీ పాస్డ్, కానీ
అనుకున్నంత ఇంకా కలెక్షన్ ఇంకా ఎక్కువ రావాలా, రాలేదు అంటే ఈ ఇబ్బందులు మాత్రం దాన్ని మనం ఓవర్సైజ్ గమనించవచ్చు. ఇక సౌత్ ఇండియాలో మొత్తం కర్ణాటక ఒకటి తప్ప మా తమిళనాడు, కేరళ కూడా అనుకున్నంత రాలేదు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చింది. అందరికీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. మొత్తం టోటల్గా జిఎస్టీ లెవెల్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ జిఎస్టీ డబ్బు కట్టే తీసుకుంటారు. ఆల్ సినిమాస్ బ్రేక్ ఈవెన్ అండ్ స్టిల్ స్టడీ ఈజ్ మూవీ. కనుక అందరికీ నిర్మాత సైతం ఇది ప్రాఫిట్లోనే సినిమా వస్తుంది, మంచి సినిమా అవుతుంది. ఇది మొత్తం క్రెడిబిలిటీ అంతా రామ్ చరణ్ గారి కష్టానికి ఫలితం ఇది. రామ్ చరణ్ గారికి యుగానికి ఒకటి, ఇలాంటి సినిమాలు యుగానికి ఒకటి వస్తాయి. అలాంటి సినిమాని ఇది ఒక లైబ్రరీలో పెట్టుకోదగ్గ సినిమా. నేషనల్ అవార్డు వచ్చే సినిమా. నేషనల్ అవార్డు, గద్దర్ అవార్డు, నంది అవార్డు, ఎన్ని అవార్డులైనా ఈ సినిమాకే వస్తాయి. కనుక సూపర్ డూపర్ హిట్. చెప్పినవన్నీ ఫేక్ న్యూస్లు. ఈ న్యూస్ పక్కా కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను తప్పు మాట్లాడితే రెండో రోజు మీరు మళ్ళీ మైక్ పెట్టి నన్ను అడగండి. ఒకవేళ నేను కరెక్ట్ మాట్లాడితే దాన్ని కరెక్ట్గానే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.